ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాల్లో అనుమతి లేకుండా విద్యార్థి సంఘం నాయకులమంటూ విధులు నిర్వర్తిస్తున్న వార్డెన్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులపై కఠిన చర్యలు చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాల కర్నూలు జిల్లా అధికారి మద్దిలేటి హెచ్చరించారు. కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ భవనంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాల జిల్లాధికారి మద్దిలేటి తమ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సుమారు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల 100 వసతి గృహాలు ఉన్నాయన్నారు. ఒక్కొక్క వసతి గృహానికి 3 చొప్పున విధులు నిర్వర్తిస్తూ ఉంటారని తెలిపారు. గత కొంతకాలం నుంచి వసతి గృహాలపై గుర్తింపు లేని విద్యార్థి సంఘం నాయకులమంటూ అనుమతులు లేకుండా వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులకు లేనిపోని మాయమాటలు చెప్పి సరైన సదుపాయాలు లేవని, వసతి గృహం అధికారిపైన లేనిపోని ఆరోపణలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నట్లు వసతి గృహ అధికారులు తమ దృష్టికి తెచ్చారని జిల్లా అధికారి మద్దిలేటి తెలిపారు. కర్నూలు జిల్లా నందు సుమారుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహములు 100కు పైగా ఉన్నాయి. ఈ యొక్క వసతి గృహములలో సుమారుగా 20,000 మంది విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు. ఈ 20,000 మందికి విద్యను అభ్యసించుట కొరకు ప్రభుత్వం వారు ఈ యొక్క హాస్టల్స్ను నిర్వహించి అక్కడ హాస్టల్కు ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను నియమించి అక్కడ హాస్టల్లో ఫుడ్ను వీళ్ళకి ప్రొవైడ్ చేసి కొరకు 3 ఒక్కొక్క హాస్టల్కు వర్కర్లను కూడా పెట్టడం జరిగింది. మరి వారిపైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పైన ఒక అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు. మరి అదే అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పైన ఒక జిల్లాధికారులు ఉంటారు. మరి జిల్లాధికారుల పైన గౌరవ కలెక్టర్ గారు ఉంటారు. మరి గౌరవ కలెక్టర్కు నుంచి కూడా అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ పరంగా కమిషనర్ గారు ఉంటారు. కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మినిస్టర్ నుంచి సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు ఉంటారు. మరి ఇటువంటి సిస్టంలో పనిచేస్తున్నటువంటి మాకు అనధికారిక గుర్తింపు లేని వ్యక్తులు, గుర్తింపు లేని సంఘాలు, విద్యార్థి సంఘాలు అంటే ఫేక్ సంఘాలు ఈ యొక్క వసతి గృహములకు విజిట్ చేసి విద్యార్థులకు మాయమాటలు చెప్పి విద్యార్థులతో వాళ్ళకి అనుకూలంగా ఆ యొక్క వాయిస్ను రికార్డ్ చేయించుకొని ఈ యొక్క సోషల్ మీడియాలో అవన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆ యొక్క హాస్టల్లో విద్యార్థులు చదువులకు ఆటంకం అంటే అంతరాయం కలుగుతుంది. మరి అదేవిధంగా వసతి గృహ సంరక్షణాధికారి వారు విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ యొక్క వసతి గృహంను నడుపుటకు కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. మరి ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళు ప్రధాన డిమాండ్